హైదరాబాద్ కూకట్పల్లి బాలిక హత్య కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. మరోవైపు క్లూస్ టీమ్ ఫింగర్ ప్రింట్ లాంటి ఆధారాలు కూడా సేకరించినట్లుగా తెలుస్తోంది. నిందితుల కోసం 4 బృందాలుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తెలిసిన వారే దారుణానికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. అదేవిధంగా ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అటు గాంధీ ఆసుపత్రిలో బాలికకు పోస్ట్ మార్టం పూర్తయింది. దీంతో స్వస్థలం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని మక్త క్యాసారం గ్రామానికి డెడ్ బాడీని తరలించారు. ఇక పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. బిల్డింగ్ ఓనర్ రమేష్ కూడా తన మనవరాలి చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్లిన సమయంలో ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1:10 మా కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక డైల్ 100 సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఒక 10 సంవత్సరాల పాప ఇంట్లో చనిపోయి కనిపించిందని ఆ సమాచారం యొక్క సారాంశం. వచ్చి చూడగా ఆ పాప 10 years ఏజ్ అండ్ 6th క్లాస్ చదువుతూ ఉంది. సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది. సో ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ బాడీ చూసాము. తల్లిదండ్రులు చెప్పే వెర్షన్ ఏంటంటే వాళ్ళు 9 o'clockకి ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు. వాళ్ళు మళ్ళీ తండ్రి 12:30కి అట్లా బాబుకి బాక్స్ పంపాలని వచ్చి చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తూ ఉన్నాడు. సో బాడీని ఇప్పుడు పిఎంఈకి పంపిస్తూ ఉన్నాము. క్రూజ్ టీమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు తెలియజేస్తారు. తల్లిదండ్రుల చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఎవరి మీద అయితే ఇప్పుడు వరకు అనుమానం వ్యక్తం చేయలేదు. స్పెసిఫిక్గా ఎవరి మీద కూడా తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేయడం ఇంకా తెలియదు. వీఆర్ వెరిఫై. పాప కేంద్రీయ విద్యాలయం చెప్పి 6th క్లాసు హాలిడేస్ ఇచ్చారని చెప్పినారు. వాళ్ళు వచ్చి ఇక్కడికి 2 years అయినని చెప్తున్నారు. విషయం తెలియగానే హుటాహుటిన ఇంటికి వచ్చిన బాలిక తల్లి కూతుర్ని చూసి కన్నీరు మున్నీరైంది. ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా, పాపను చంపిందెవరు అంటూ ఏడుస్తోంది. తల్లిదండ్రుల ఆవేదన చూసిన స్థానికులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక్క నిమిషం సార్, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఉంచిన ఒకటి చిన్నప్పటి నుంచి ఉండాలన్న నమ్మకంతోనే పోతాంగా. ఎవరమైనా 4 years అవుతుంది ఇక్కడికి వచ్చి. ఎప్పుడు ఉంటారు, ఒక్కరొక్కరు కూడా సింగిల్గా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. పిల్లలు ఒకరు లేకపోతే ఒకరు కూడా ఉంటారు. కాకపోతే మేము వెళ్ళినాము 9 o'clock వెళ్ళినాము. పోనీ డే అంతా అంటే ఏమో అనుకోవచ్చు. మళ్ళీ మేము ఇంకా ఎప్పుడు నైట్కి వచ్చేవాళ్ళం. కానీ ఈసారి బాక్స్ మర్చిపోయిందని 12:30కి వచ్చింది మా ఆయన. అలా జరిగింది. మార్నింగ్ పుట్టనేగా పొద్దున పాప స్నానం చేసుకొని బాక్స్ ఇచ్చొస్తుంది మమ్మీ అని చెప్పిన ఆమె 12:30కి అలా జరిగిందంటే దేనికోసం జరిగిందని నేను ఎలా చెప్పాలి చెప్పండి సార్. నేను స్నానం చేసుకుంది సార్. ఆమె స్నానం చేసుకుంటే చిటితల్లి నువ్వు స్నానం చేస్తావు, వెనకాల కూడా నడవదు, ఎందుకు అట్లా స్నానం చేసావు, కర్రగా అవుతావే, మంచిగా ఉండాలి, తెల్లగా ఉండాలని స్నానం చేసుకుంటే మళ్ళీ పోయింది బాత్రూంలోకి. దాని తర్వాత నేను చెప్పేసి వెళ్ళిపోయినా. ఈ బిల్డింగ్ లో చుట్టుపక్కల అన్నిట్లో ఎంక్వైరీ చేయండి, అనుమానం అంటే నేను ఉండాలి సార్. సార్ నేను మార్నింగ్ 9కి వెళ్ళి ఈవినింగ్ 7 o'clock వస్తాను. వాళ్ళ డాడీ 11కి వస్తాడు. ఎలా తెలుస్తుంది సార్? చుట్టుపక్కల ఎక్కడన్నా ఇట్లా జరిగిందంటేనన్నా మనము ఉండొచ్చు ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకొని. కానీ ఇక బాలిక తండ్రి కృష్ణ మెకానిక్, తల్లి రేణుక ల్యాబ్ టెక్నీషియన్. వృత్తిరీత్యా ఇరువురు బయటకు వెళ్లారు. ఇదే సమయంలో కుమారుని స్కూల్ నుంచి లంచ్ బాక్స్ ఇవ్వమని ఫోన్ రావడంతో తండ్రి ఇంటికొచ్చాడు. అయితే ఇంటి తలుపులు తెరవగానే కూతురు గాయాలతో ఉన్నట్లుగా గమనించాడు. 108కి కాల్ చేశాడు. అయితే అప్పటికే కూతురు చనిపోయినట్లు సమాచారం.